హాయ్! వెల్కమ్ టు స్పందన కుశాల్ వ్లాగ్స్. మీరిప్పుడు అయోధ్యలోని కాళేరామ్ మందిర్ చూస్తున్నారు. దీనికి కాళేరామ్ అని ఎందుకు వచ్చింది అంటే పేరు రాముడి విగ్రహము శాలిగ్రామ్‌తోని తయారు చేసినారు. సో, ఆ రాయి నల్లగా ఉండటం వల్ల దీనికి కాళేరామ్ అని పేరు వచ్చింది. దీన్ని చాలా సంవత్సరాల క్రితం మొఘల్ రాజు బాబర్ ఈ అయోధ్యలోని టెంపుల్స్ అన్నీ డిస్ట్రక్షన్ చేయడానికి వాళ్ళ సైనికులకి ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు అయోధ్య పండితులు ఈ విగ్రహాన్ని కాపాడడానికి సరియు నదికి అర్పితం ఇస్తారు. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అరౌండ్ 1800 ఇయర్లో ఒక మహారాష్ట్రన్ పండితుడికి రాముడు కలలోకి వచ్చి, నేను సరియు నదిలో ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి తీసుకొచ్చి నాగేశ్వర్నాథ్ శివుడి టెంపుల్ పక్కనే నన్ను ప్రతిష్ఠించండి అని ఆయనకు చెప్పారు. సో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ రాముడిని మళ్ళీ నీళ్ళలోంచి సరియు నదిలోంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారు. చూడొచ్చు ఇక్కడ మీకు రాముడు, సీత, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరూ కనిపిస్తారు. ఈ రాముడి విగ్రహము 2000 సంవత్సరాల కిందటిది, చాలా పురాతనమైనది. సో ఈ కాళేరామే మెయిన్ విగ్రహంగా పూజించేవాళ్ళు రామ జన్మభూమిలో 2000 సంవత్సరాల క్రితము. మీరు ఒకవేళ అయోధ్య వచ్చినట్టయితే ఇది సరియు నది పక్కన ఉన్న రామ్కి పైడి అనే స్నానం చేసే ఘాట్స్ పక్కనే ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా మీకు చెప్తారు. ఇది మధ్యాహ్నం టైంలో బంద్ చేసి ఉంటుంది. హనుమంతుడి విగ్రహం ఎదురుగా ఉంది. ఇది కూడా శాలిగ్రామ్తోనే తయారు చేసినారు, మీరు చూడొచ్చు. ఈ గుడి చాలా పీస్ఫుల్గా ఉంది, ఎక్కువ రష్ లేదు. ఎందుకంటే ఈ గుడి గురించి చాలామందికి తెలియదు, చాలా పురాతన విగ్రహం అని. ఇక్కడున్న పండితులు గుడిలో అందరూ మేము వచ్చేసరికి రామ్ చరిత్ మానస్ చదువుకుంటున్నారు, పారాయణం చేసుకుంటున్నారు. ఇంకా ఈ గుడి లోపడున్న గోడల పైన అందరి సంతుల ఫొటోస్ ఉన్నాయి. నాకు వాళ్ళ పేర్లు తెలియదు, కానీ మీరు దర్శించుకోవచ్చు. వీళ్ళంతా కూడా గురువులు. చూడు, ఇస్కాన్ గురువు గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ. ఇక్కడేమో కృష్ణుడు, బలరాముడు ఫొటోస్ ఉన్నాయి. చాలామంది ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నారు, ఎవరు మాట్లాడలేరు, చాలా సైలెంట్గా ఉంది. ఇక్కడ ఏం రాస్తుందంటే ఈ గుడి భక్తుల యొక్క విరాళాలతోనే నడుస్తుంది. మీ పూర్వీకుల పేరు మీద ఇక్కడ కొంచెం దానం చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ కాళేరామ్ ఎదురుగా ఉన్న గోరేరామ్ అనే ఇంకొక రాముడి గుడి ఇది దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.